ఇన్ని రోజులు ఇది వేయకుండా ఎలా మర్చిపోయాను. ఇది వేస్తే ఇంత టేస్ట్ వస్తుందా? మీరు కూడా ట్రై చేయండి. గోంగూర మటన్ అండి, చాలా సింపుల్గా అయితే నేను ప్రిపేర్ చేశాను. మసాలాస్ ఏమి కూడా లేకుండా. ముందుగా మటన్ అయితే కడిగేసుకొని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, ఇంకా రుచికి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా పెరుగు అయితే వేసుకొని ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా కలిపేసుకుని అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అలా పక్కన అయితే పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెరుగు, సాల్టు, పసుపు, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని ఈ విధంగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. అలాగే చిన్న సైజు టమాటా, చూస్తున్నారు కదా, చాలా చిన్నదండి. అలాగే ఒక గుప్పెడు గోంగూర అయితే తీసుకుంటున్నాను. నేను మటన్ వచ్చి 300 అనుకుంటా, 400 మటన్ తెచ్చారు. సో దానికి సరిపడా అయితే నేను చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేయించుకోవాలండి. ఎక్కువ వేయాల్సిన పని లేదు. మనకి గోంగూర మొత్తం దగ్గర పడుతుంది కదా, ఈ విధంగా అయితే సరిపోతుందండి. టమాటా ఉడకాల్సిన పని లేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి తీసేసుకొని. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయ్యాక ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుని మనం పేస్ట్ అయితే చేసుకోవాలి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో క్లీన్ చేసుకొని ఇంకా ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ ఎక్కాక చిన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. మంచి గ్రేవీ కన్సిస్టెంట్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అయితే ఈ విధంగా అయితే వేయించేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను, త్వరగా ఉల్లిపాయలు అన్నది మగ్గుతాయని చెప్పేసి వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేయించేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మటన్, ఆ మటన్ అయితే వేసేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఏవేవో మసాలాలన్నీ వేస్తారండి, ఏమీ అవసరం లేదు. ఒకే ఒక మసాలా నేను చెప్తాను, ఆ మసాలా అయితే వేయండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్తున్నాననే కాదు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ అలా మనం వాటర్ అనేది వస్తుంది కదండి, మనం దాంట్లోనే ఒక 15 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. నేనైతే కుక్కర్ అయితే పెట్టట్లేదండి, మీరు విజిల్ కూడా పెట్టుకోవచ్చు, కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 20 మినిట్స్ అలా ఈ వాటర్ వస్తుంది కదండి, వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి మటన్ అనేది మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అయితే పెట్టాను. చూస్తున్నారు కదా, వాటర్ అంతా కూడా మొత్తం అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం ఇందులో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అంతా వాటర్ అనేది పోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. మీరు కారం స్పైసీనెస్ బట్టి అయితే వేసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. కొంచెం పసుపు అనేది కూడా వేసుకుంటున్నాను నేను కొద్దిగా. మనం ముందుగానే మటన్లో మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను నేను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇందులోనే ఒక 1.5 అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేను చికెన్ మసాలా వేస్తున్నానండి, వేరే ఏ మసాలా వేయలేదు. జస్ట్ చికెన్ మసాలా ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా అయితే కర్రీ అన్నది బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఒక 5 మినిట్స్ అలా వేయించుకోవాలి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మసాలా మొత్తం కూడా మటన్కి పట్టేటట్టు కలిపేసుకోవాలి. నేను ఇంకేమీ వేయలేదు, జస్ట్ చికెన్ మసాలా మాత్రం ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేయించుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, గోంగూర మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. మంచిగా మటన్ కన్నది బాగా పడుతుంది. ఇప్పుడు గోంగూర అన్నది వేసుకున్నాక బాగా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే మంచిగా మసాలా మొత్తం అంతా మటన్కి బాగా పడుతుంది అన్నమాట, ఈ గోంగూర మిశ్రమం కూడా. ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. మొత్తం అంతా కూడా మటన్కి బాగా మంచిగా పడుతుంది. ఇలా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెంట్కి వాటర్ అన్నది వేసుకోవాలి. చూస్తున్నారా, ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా. ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవాలండి. మనం గ్రేవీ ఎంతవరకు కావాలో అంత వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు అయితే మనం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఏ కన్సిస్టెంట్ కావాలో ఆ కన్సిస్టెంట్ వరకు ఉడికించుకోవడమే, ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవడమే. నేను మామూలుగా ఉడికించుకుంటున్నాను, కుక్కర్ పెట్టలేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ అన్నది వేసుకోవాలి. ఇంకా గ్రేవీ అన్నది మీ ఇష్టం అండి, ఎంత కన్సిస్టెంట్ కావాలో అంతవరకు. నేనైతే ఈ కన్సిస్టెంట్ వరకు ఉడికించుకున్నాను, దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇంతేనండి మన గోంగూర మటన్. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, ఎలాంటి మసాలాలు ఏమీ వేయలేదు. నేను జస్ట్ చికెన్ మసాలా మాత్రమే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే పైకి వస్తుంది. ఇంకా గోంగూర మటన్ రెడీ అయిపోయిందండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ.